ఏదైనా పని కోసం మన కాడికి ఎవరైనా వస్తే అయితే అవుతుందని చెప్పాలి, లేకుంటే కాదని చెప్పాలి. అట్లా కాదని రమ్మని చెప్పి వస్తే కలవకుండా ఒక కాడికి రమ్మని ఇంకో కాడికి ఉన్నా అని చెప్పుడు ఎంతవరకు కరెక్టుల్లా? ఏదేమైనా కుల్లా ఉండాలి. ఇది పద్ధతి కాదు. ఆకలితోని కడుపు మారుతున్నోళ్లను ఇంటికి పిలిచి ఉప్పిడి ఉపాసం ఉంచినట్టే చేస్తున్నారు పోండ్రి సర్కారోళ్ళు. జీతాలు పెంచాలని ఆరోగ్యశ్రీల పనిచేసే ఆరోగ్య మిత్రులు చాలా దినాల సంధి అడుగుతున్నారు. సర్కారోళ్లకు మీద వాన పడ్డట్టు కూడా లేకపోయే వరకు చక్కగా నిన్న హైదరాబాద్ కి వచ్చి ఆఫీస్ ముంగట కూస్తున్నారు. పొద్దడి సంధి పొద్దుగు కింద పట్టిన పట్టు ఇడవకుండా రోడ్డు మీదనే ఉన్నారు. కొడితే లేవనోడు తిడితే లేస్తాడా అన్నట్టు కండ్ల ముంగట కనపడే సమస్యలనే పట్టించుకునేంత తీరిక లేదాయే సర్కారోళ్లకు. ఈ ముచ్చట తెలుసుకున్న ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహులు సారు మీరైతే సెక్రటేరియట్ కి రండి, ఈడ మాట్లాడదామని పిలిచిండట. ఇక మాకు మంచి పరిష్కారమే దొరికేటట్టున్నదని ఆరోగ్య మిత్రులందరూ సెక్రటేరియట్ కు పోయిండ్రు. అట్లా ముఖం చూపెట్టి వెనక షీరి కలుస్తానని ఎల్లగొట్టిందట దావకాండ మంత్రి సారు. నేను మినిస్టర్స్ క్వార్టర్స్ కాడున్నా, ఆడికి రారి అని పిలిచిండట. ఆడికి పోతే రాత్రి 8 కొట్టిందాకా కూసోబెట్టి ఇప్పుడు నేను మస్తు బిజీగా ఉన్నా, మీరు ఆ టెన్కొచ్చి కలువునని చెప్పి లోపలికి పోయి తలుపేసుకున్నాడట సారు. మా ఓళ్ళంతా సిమ్మ చీకట్ల రోడ్డు మీద ఉన్నారు. అందులో ఆడిబిడ్డలు కూడా ఉన్నారని చెప్పిన మంత్రి సారు పట్టించుకోలేదట. దీంతో వాళ్ళు మస్తు గరం అవుతున్నారు. సమ్మె చేస్తున్న వాళ్ళతోని మాట్లాడే పద్ధతేనా ఇది? ఈడికి రారి ఆడికి రారి అని ఆటలాడుడేంది, ఇయాల రేపని వాయిదాలు పెట్టుడేందని కోపానికి వచ్చిండ్రు. కానీ ఓ దిక్కేమో మా కాంగ్రెస్ పార్టీ లీడరు రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చిందని గప్పాలు కొట్టుకుంటున్నారు. మేం దాన్ని 10 లక్షలకు పెంచినాం, దునియాల ఎవ్వలు చేయని పని చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ గదే ఆరోగ్యశ్రీలా పొద్దు మాపు కూసోని అందరికి కాయిదాలు రాసిచ్చేటోళ్ళని మాత్రం గాలికిడిచి పెట్టిండ్రు. పేరుతోని పెద్దరికం చేసుకున్నాడు కావాలి గాని మమ్మల్ని పట్టించుకోరా సార్లని వాళ్ళు కోపం చేస్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కుర్చీలో కూసోక ముందు ఏం చెప్పిండ్రులా, మేం రాంగల్లే మొత్తం మంచిగా చేస్తాం, అందరి కొలువులు పర్మనెంట్ చేస్తామని చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. ఇప్పుడేమో ఓడ దిగినాక బోడ మల్లన్న అన్నట్టే చేస్తున్నారు.